ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. శ్రీ మలయప్ప స్వామి భగవద్ రామానుజాచార్యులకు తిరువీధి ఉత్సవం. సుగంధ ద్రవ్యాభిషేకంలో కామాక్షి సమేత సోమస్కందమూర్తి దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో నేత్రపర్వంగా మాస శివరాత్రి ఉత్సవం. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. నారాయణవనం, నాగలాపురం ఆలయాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్. తిరుపతి కపిల తీర్థంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి. ఊంజల్ సేవలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని అనుగ్రహం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామి భగవద్ రామానుజాచార్యుల వారు వేర్వేరు తిరుచులపై ఆలయ మానవీధులు ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయం నుండి భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై చేరుకున్నారు. టీటీడీ పెద్దజేర్ స్వామి పుష్పమాలను అర్చకులకు అందించగా ఆ పుష్పమాలను శ్రీ మలయప్ప స్వామివారి పాదాల చెంత ఉంచి తరువాత భగవద్ రామానుజాచార్యుల వారికి అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా భగవద్ రామానుజాచార్యుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అభిషేక సేవలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం భక్తులను తరింపజేసింది. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి పూజలను టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కపిల తీర్థంలో కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివారికి స్నపనాభిషేకం వేదోక్తంగా జరిగింది. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిల తీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ.
हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలలో చివరి రోజైన సోమవారం స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు వైఖాన సాగమోక్తంగా జరిగాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వినుతికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినుతికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాల్లో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన సోమవారం ఉదయం యాగశాలలో వేంచేసిన సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. వైఖానస ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, విశేష హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను నిర్వహించి మంగళహారతులు అందజేశారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीतापति राम शरधि बंधन राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम राम दशरथ राम धनुज हरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम धनुज हरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम मनुजावतार राम
మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోచ రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోచ రామ రామ దశరథ రామ ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం కోదండరాముని తిరువీధి ఉత్సవం జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. సీతారాములను సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ అల సుగ్రీవునేలిన అయోధ్య రామ సుగ్రీవునేలిన అయోధ్య రామ కలిగి యజ్ఞము కాచి కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. హరి రామనాథక ఆదిత్య కుల రామ హరి రామనాథక ఆదిత్య కుల రామ గురుమౌనులను కాచి కోదండ రామ హరి రామనాథక ఆదిత్య కుల రామ గురుమౌనులను కాచి కోదండ రామ ధరణహల్య పాలిటి దశరథ రామ అహల్య పాలిటి దశరథ రామ హరురాణి నుతుల లోకాభిరామ జయ జయ రామ సమర విజయ రామ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృత్తిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయి స్వామివారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూలతో సిద్ధం చేసిన చొప్పరంపై వేంచెపు చేశారు. మేళ తాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా
యాగశాల వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి ఆలయ వీధుల్లో భక్తుల హరోంహర నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకల అంతర్యామి. 6 చక్రముల నల్లుకునేవో నాద సర్పమా నమో నమామి. దేవసేన నాథ వల్లీపతి స్కంద గురుగుహ నమో నమామి. స్కంద గురుగుహ నమో నమామి. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో అర్చకులు ఆషాఢ మాసం త్రయోదశి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను శాస్త్ర సంప్రదాయాలతో నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర పూజలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో నందీశ్వరునికి పంచామృతాలు, పండ్లరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నందీశ్వరునికి పుష్పమాలలను అలంకరించి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి నందివాహన సేవ విశేషంగా జరిగింది. భక్తులు ప్రదోషకాల అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అలాగే నాగలపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి 2 ఆలయాలను సందర్శించి ఆలయాలలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని నిర్దేశిత సమయానికి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో మరింత భక్తిభావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యాలకు ప్రత్యేక దృష్టి సారించాలని, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని జేఈఓ సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే దాతల సహకారంతో ఆలయాల్లో ప్రతిరోజు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ ఏ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ చైర్మన్ సి ఇసాక్ భాషా కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా డిప్యూటీ ఈవో లోకనాథం వీరికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం. సామి సామేని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం నీరాజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాల అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపూరం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగొండ్ర మండపం వద్దకు ఆండాల అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఆషాఢ మాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి, అనంతరం ఊంజల్ సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ ఆండాలమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ ఆండాలమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచెబు చేసి క్షేత్ర వీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు అందజేసి తరించారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు, విశేష అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరునికి అర్చకులు సంకల్పంతో సకల ఉపచార పూజలను ముందుగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఆపై నందీశ్వరునికి పుష్పమాలలతో అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం నివేదనలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు ప్రదోషకాల పూజల్లో పాల్గొని శ్రీ కామాక్షి అగస్తేశ్వరుల కృపకు పాత్రులయ్యారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని గర్భాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ప్రత్యేకించి తులసీ దళాల మాలలతో దేదీప్యమానంగా అలంకరణలు చేశారు. ఆపై సంకల్ప పూజలు, షోడశోపచార క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనలను ఘనంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు సీతమ్మ తల్లికి ఆషాఢ మాసం సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచెబు చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ద్వారకా తిరుమల క్షేత్ర వీధుల్లో ఇరు దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో చక్రాలయం, చక్రపురి, చక్రం గుడిగా పేరుగాంచిన శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార్లోని కృష్ణానది తీరంలో వరుణ యాగం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలలో వర్షాలు సమృద్ధిగా కురవాలని సంకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాగాన్ని వేదోక్తంగా నిర్వహించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ సందర్భంగా యాగ క్రతువులో పూర్ణాహుతి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇందులో భాగంగా ఋత్వికులు యాగశాల ప్రాంగణంలో గోపూజ, విఘ్నేశ్వర పూజ, ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠ, వరుణ పూజ, జపం, ఇంద్రాక్షి స్తోత్ర పఠనం, విరాట పర్వం శ్లోక పఠనం ఇత్యాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఇటు నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఉప్పలపాడులోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలను ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారి దివ్యమూర్తిని అర్చకులు వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరి మాతగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు శాకంబరి దేవిగా కటాక్షించిన శ్రీ బంగారు మైసమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలోని శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి, శ్రీ గంగానమ్మ తల్లికి భక్తులు ఆషాఢం సారెను అందజేశారు. ఆలయ ప్రాంగణంను, గర్భాలయంలోని అమ్మవార్ల దివ్యమూర్తులను ఈ సందర్భంగా వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, మధుర ఫలాలు, పండ్లతో శాకంబరి అలంకరణలో కొలువు తెచ్చారు. భక్తులు అమ్మవార్లకు అందజేయనున్న సారెతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు శాకంబరి అలంకరణలో కొలువుదీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మను, శ్రీ గంగానమ్మను దర్శించుకుని సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలోని శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఆరుద్ర నక్షత్రం ప్రదోషకాల పూజలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారికి మహాసంకల్పంతో షోడశోపచార క్రతువులను నిర్వహించారు. ఆపై స్వామివారికి సుందరంగా అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారికి ఆరుద్ర నక్షత్రం ప్రదోషకాల సమయాలను పురస్కరించుకొని మహార్చనలను మంగళకరంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 81,064 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,136 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,36,00,000 రూపాయలు. 4,09,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,82,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.